హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి, కొనబోయే వాళ్ళకి, ఫ్యూచర్లో కొనాలని ఆలోచించే వాళ్ళకి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సబ్సిడీ ఇస్తుందన్నమాట. సో అది కాకుండానే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వబోతుంది టాక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సరే ఈవీ పాలసీ వస్తే ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ జనాలకి ఉపయోగపడే పాలసీని తీసుకొస్తుందని చెప్పాను అనమాట. అంటే ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుందని చెప్పాను అనమాట. సో అదే జరగబోతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసెంబర్ 11న ఒక కొత్త ఈవీ పాలసీని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0. సో ఇది వచ్చేసి టైం పీరియడ్ వచ్చేసి 2024 నుంచి 2029 వరకు అనమాట. ఈ పాలసీలో కీ పాయింట్స్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది టైం పీరియడ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకి సమ్ పర్సంటేజ్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది అనమాట. ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టే వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఇస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తుందన్నమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత టైం పీరియడ్ వరకు రోడ్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారు, ఎంత పర్సంటేజ్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైనా సరే కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ ఈవీ పాలసీ గురించి. అది మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్గానే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ కొత్త ఈవీ పాలసీలో భాగంగా సో రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ డిసెంబర్ 2026 వరకు ఇచ్చింది. అంటే దగ్గర 2 years ఇవ్వడం జరిగింది. సో అది చూసిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. ఏందబ్బా, మన ఆంధ్రప్రదేశ్లో ఏమో ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది, మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ పెడతారు. సో కంటిన్యూగా ఇలాగ ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ లాగానే ఇస్తే బెటర్ అనిపించి నేను అనుకున్నాను. సో ఫ్యూచర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కానీ చిన్న బాధ ఉండేది, ఇంకా ఇంప్లిమెంట్ రాలేదు కదా అని చిన్న బాధ అయితే ఉండేది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఈవీ పాలసీ తెలంగాణ ఈవీ పాలసీ కంటే చాలా బెటర్గా ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, అండ్ చాలా ఉపయోగపరంగా ఉందన్నమాట కొనాలి అనుకునే వాళ్ళకి. సో పాయింట్స్ కూడా చెప్తా ఇప్పుడు. సో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది టైం పీరియడ్ పెంచడం జరిగిందనమాట. అదేవిధంగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, ఛార్జింగ్ స్టేషన్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ టైం పీరియడ్. సో మీకు తెలుసు కదా, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పెడతారు, తీస్తారు. ఆ ప్రాబ్లం అనేది లేకుండా సరే ఎవరైనా సరే కొనాలి అనుకున్న వాళ్ళకి లాంగ్ టైం, సో 2 నెలల తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి, సో అప్పుడు రోడ్ ట్యాక్స్ ఉంటుందో లేదని భయం ఉంటుంది అనమాట. సో అలా ఆలోచించాలి ప్రతి ఒక్కరికి. ఈ పాయింట్ ద్వారా భయం అంతా పోతుంది అనమాట. సో ఈ రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది 2024 డిసెంబర్ నుంచి 2029 వరకు ఉంటుందన్నమాట. సో 2029 వరకు ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొంటారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో, ఇవి కూడా కేటగిరీస్ ఉన్నాయి, టైం వచ్చినట్టు చెప్తాను. ఆ కేటగిరీస్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్నిటికీ రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉందన్నమాట. మీకు దగ్గరగా 10,000 నుంచి దాదాపుగా 3-4 లక్షల దాకా సేవ్ అవుతుందన్నమాట. సో డిపెండ్స్ అపాన్ యువర్ కేటగిరీ వాట్ యు బై. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిటే ఉంటుంది. ఈ రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఇంప్లిమెంట్ కావడానికి ఇంకొక 1 month టైం అయితే పడొచ్చే ఛాన్స్ ఉందన్నమాట. తెలుసు కదా, మీకు రీసెంట్గా తెలుసు కదా, డిసెంబర్ 7కి క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ పోర్టల్ అనేది అప్డేట్ చేసినారు. సో రోడ్ ట్యాక్స్ ఇప్పుడు ప్రెజెంట్ కడుతున్నారు కొంతమంది వెహికల్స్కి. అండ్ మళ్ళీ ఇది అప్డేట్ కావాలంటే ఇప్పుడు వచ్చిన పాలసీకి గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఈ గెజెట్ నోటిఫికేషన్ రానికి మినిమం ఒక 25 days నుంచి 30 days లోపల అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత నుంచి రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ షోరూమ్కి వెళ్ళి అక్కడ అడిగినారనుకోండి, ఇంకా రాలేదని చెప్తారనమాట. అది కూడా చూసుకోండి. మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి, బ్రదర్ ఇంకా రాలేదు కదా అని. సో మీకు ముందరే చెప్తున్నాను. సో ఇంప్లిమెంట్ అవ్వడానికి ఒక 1 month టైం అయితే పడే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హైలైట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది అదేంటి అంటే 5% ఆన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఈ 5% ఇన్సెంటివ్స్ కొన్ని కేటగిరీస్ మాత్రం ఇచ్చారనమాట, కొన్ని లిమిటేషన్స్ పెట్టారు, అవి కూడా చెప్తారు చూడండి. సో మొత్తం 5 categories ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇస్తారనమాట. సో అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ 2 wheelers, ఎలక్ట్రిక్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ కొనే వాళ్ళకి. అదేవిధంగా ఎలక్ట్రిక్ 3 wheelers అనమాట, అంటే ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి కదా అవి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్స్ ఉన్నాయి కదా, టాటా ఏస్ అలాంటివి ఎలక్ట్రిక్లో కూడా వస్తున్నాయి కొన్ని. సో వాటికి సంబంధించి. అదేవిధంగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్, ఆ తర్వాత ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. ఇవి కేటగిరీస్ అనమాట, ఈ కేటగిరీస్లో మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు 5% ఆన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అన్నాం కదా, ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత ఉన్నా ఇస్తారంటే అది కాదనమాట, దీనికి కూడా కండిషన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ 2 wheelersకి వచ్చేసి 1 లక్ష లోపు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. అదేవిధంగా ఎలక్ట్రిక్ 3 wheelersకి వచ్చేసి 2 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ప్రైస్. అదేవిధంగా ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్స్కి వచ్చేసి 5 లక్షలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్కి వచ్చేసి 8 లక్షలు, ఎలక్ట్రిక్ బస్సెస్కి వచ్చేసి 2 కోట్ల వరకు అనమాట. సో ఈ ప్రైస్ బ్రాకెట్ లోపల ఉన్న వాటికి మాత్రమే ఈ 5% ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ 2 wheelers తీసుకోండి, ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, మీకు దాంట్లో మళ్ళీ ఇంకొక 5,000 తగ్గుతుంది అనమాట. సో ఇది బెనిఫిట్ అవుతుంది మీకు ఇది. సో ఈ విధంగా మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 10,000 కాకుండా ఇక్కడ ఒక 5,000 ఎక్స్ట్రా వస్తుంది. సో ఓవరాల్గా 15,000 మనకి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ 5% ఇన్సెంటివ్ తీసుకురావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో కాస్ట్ తగ్గించి మధ్య తరగతి వాళ్ళకు కూడా అందుబాటులో రావాలనే ఉద్దేశంతో 5% తీసుకురావడం జరిగింది అనమాట. లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. సో మన గురించి ఆలోచించే ఈ 5% తీసుకొచ్చిందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ 5% ఇన్సెంటివ్కి టైం పీరియడ్ వచ్చేసి 2027 మార్చ్ వరకు అనమాట. ఆ లోపల ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఈ కేటగిరీస్ ఏవైతే చెప్పానో వాటికి కొన్న వాళ్ళకి ఈ 2027 మార్చి లోపల కొన్న వాళ్ళకి మాత్రమే ఈ 5% అప్లికేబుల్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సో ఇది మళ్ళీ పెంచే ఛాన్స్ కూడా ఉందన్నమాట. పెంచవచ్చు, తగ్గించవచ్చు, చెప్పలేము. ఏదైనా సరే డిపెండ్స్ అపాన్ కండిషన్ బట్టి పెంచుకోవచ్చు. మార్పులు చేర్పులు చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన 5% ఇన్సెంటివ్ కేటగిరీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ కార్స్ అనేవి మిస్ అయ్యాయి అనమాట. సో అదొకటి నాకు చిన్న బాధ అనిపించింది. ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఇచ్చి ఒక 10 లక్షలు ప్రైస్ బ్రాకెట్ పెట్టింటే ఇంకా చాలా బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అదొకటి మిస్ అయింది ఫీల్ అయ్యాను. ఇంకోటి వచ్చేసి రోడ్ ట్యాక్స్ సంబంధించి సో హైబ్రిడ్ వెహికల్స్ ఉంటాయి కదా, హైబ్రిడ్ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేదనమాట. సో వాళ్ళు ఎవరైతే హైబ్రిడ్ వెహికల్స్ కొంటారో వాళ్ళు వచ్చేసి మీరు రోడ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ పాలసీలో ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరి దగ్గర సరే పెట్రోల్ బైక్స్ కానీ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి మీరు స్క్రాపింగ్ సెంటర్స్ తీసుకెళ్ళి అంటే రికగ్నైజ్డ్ స్క్రాపింగ్ సెంటర్స్ తీసుకెళ్ళి అక్కడ స్క్రాపింగ్ చేయించి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కూడా మీకు మళ్ళీ దీంట్లో ఒక 10% ఎక్స్ట్రా వస్తుందన్నమాట. సబ్సిడీ అనేది, ఇన్సెంటివ్ అనేది ఈ 5% కాక 10% ఛాన్స్ వచ్చే కూడా ఉందన్నమాట. సో ఎవరిసైనా ఇంకా డొక్కు బండి అయిపోయింటుంది, ఇంకా పనికి రాదనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న స్క్రాపింగ్ సెంటర్స్కి వెళ్ళండి. అది కూడా ఆథరైజ్డ్ ఉండాలన్నమాట. ఏదంటే అది ఉంటాయి కొన్ని స్క్రాపింగ్ సెంటర్స్ అవి కాకుండా ఆథరైజ్డ్ ఉంటాయి. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, వ్యాలిడ్ సర్టిఫికేట్. అది అప్లోడ్ చేసిన తర్వాత మీకు 10% వస్తుంది అనమాట. అది కూడా బెనిఫిట్ చూసుకోండి. ఈ పాలసీలో ఇంకొకటి వచ్చేసి సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే సబ్సిడీ ఇస్తే బాగుండదు కదా, తర్వాత ఇవి ఎక్కువైన తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ వస్తాయి. సో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారో, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి 25% అనేది సబ్సిడీ ఇస్తారనమాట, ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ 25% ఎలిజిబుల్ కావాలి అంటే మీరు పెట్టే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ యొక్క ఎస్టిమేషన్ అంటే బడ్జెట్ వచ్చేసి 3 లక్షల లోపల ఉండాలన్నమాట. ఈ 3 లక్షలు అనేది ఎలాగంటే మళ్ళీ మేము ల్యాండ్ కొంటున్నాం కదా, చేపిస్తున్నాం కదా, అంతా కన్సిడర్ చేయరు. ల్యాండ్ కన్సిడర్ చేయరు, మీ కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్సిడర్ చేయరు, తర్వాత నెక్స్ట్ కనెక్షన్కి సంబంధించిన కాస్ట్ కన్సిడర్ చేయరు. మీకు ఏవైతే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెస్తుంటారో ఛార్జింగ్ గన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీరు తెచ్చే దానిలో ఈ 25% ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 25% ఇన్సెంటివ్ కూడా రావాలంటే ఫస్ట్ 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఇస్తారనమాట. ఆఫ్టర్ దట్ ఈ ఆప్షన్ ఉండదు అనేసి ఈ 5 years పీరియడ్ లోపల ఎవరైతే ఈ ఫస్ట్ 5,000 ఉంటారో వాళ్ళకి వస్తుంది ఇది. ఈ పాలసీ యొక్క మెయిన్ టార్గెట్స్ వచ్చేసి 8 ఉన్నాయి ఫ్రెండ్స్. 2029 కల్లా ఈ 8 టార్గెట్స్ని అచీవ్ చేయాలనేసి దీంట్లో మేజర్గా 5 వచ్చేసి మనకు సంబంధించినవి అవి చెప్తాను చూడండి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 2029 కల్లా 2 లక్షల రిజిస్ట్రేషన్స్ జరగాలనేసి టార్గెట్ పెట్టుకున్నారు. సెకండ్ వచ్చేసి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఫ్రెండ్స్. దీని టార్గెట్ వచ్చేసి 2029 కల్లా 10,000 ఆటోస్ అయితే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అయితే అమ్మాలనేసి టార్గెట్. అదేవిధంగా థర్డ్ టార్గెట్ వచ్చేసి 2029 కల్లా ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి 20,000 సేల్స్ జరగాలనేసి టార్గెట్ అనమాట, రిజిస్ట్రేషన్స్ అవ్వాలనేసి. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ రిలేటెడ్ వచ్చేసి ఎవ్రీ 30 kilometers ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాలనేసి టార్గెట్ అనమాట. అండ్ ఇంకో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీలో బస్సెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీదే కొంచెం కష్టం అనిపించింది నాకైతే. సో 100% ఇంత తక్కువ టైంలోనే చాలా కష్టము. సో చూద్దాం, 100% పెట్టుకుంటే అట్లీస్ట్ కొంచెమైనా రీచ్ అవుతామనే ఉద్దేశంతో అలా పెట్టుకుంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పాలసీ యొక్క మెయిన్ టార్గెట్ ఇంకోటి వచ్చేసి ఏపీని అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక ఎలక్ట్రిక్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా చాలా ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఉన్నాయన్నమాట, వేరే దాంట్లో ఇండస్ట్రీస్, ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్స్కి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అలా చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మిగతా పాయింట్స్ అన్ని నేను కుదిరితే ఇంకొక వీడియోలో డీటెయిల్గా కవర్ చేస్తాను. సో ఇప్పటికైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి రిలేటెడ్ ఇవన్నీ కవర్ చేశాయి అనమాట. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట, అదేంటంటే నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్కి ఈ 5% అనేది అప్లికేబుల్ అవుతుంది అనేసి. అదైతే అప్లికేబుల్ కాదు, ఎందుకంటే రిజిస్టర్డ్ మోడల్స్కి మాత్రమే ఈ 5% ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట. సో నాన్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ లాగిన్ పోవు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఫేక్గా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవ్వరనమాట. ఓన్లీ రిజిస్టర్డ్ వెహికల్స్ మాత్రమే 5% ఇన్సెంటివ్స్ వస్తుంది. చూసారు కదా వీడియో మొత్తం. సో కీ పాయింట్స్ అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి. మేజర్ పాయింట్స్ వచ్చేసి సో ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 2029 వరకు అయితే పెంచడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 10% ఆన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ డిపెండ్స్ అపాన్ కేటగిరీ. ఇక్కడ కేటగిరీస్ ఇచ్చాను, ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా ఇచ్చాను. సో ఇది వచ్చేసి మార్చ్ 2027 వరకు ఉందన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకి 3 లక్షల లోపు బడ్జెట్ ఉన్న వాళ్ళకి 25% ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. సో తర్వాత టార్గెట్స్ కూడా పెట్టుకుంది, కొన్ని టార్గెట్స్ స్క్రీన్ చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ అప్డేట్ మీలో ఎంతమందికి నచ్చిందో వీడియో అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మన ఈవీ గురు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.